ఇక ఫ్రెండ్స్ మా పెసరకాయ బాగా లేచింది, గడ్డి కూడా లేదు. ఒక్కసారి మందు చల్లితే మంచిగా లేచిపోతుంది అన్నమాట. రాత్రి వర్షానికి అయితే మంచిగా లేచింది. అప్పుడు వర్షం పడలేదు కదా, అందుకని పల్సగా లేచింది అనమాట. ఒత్తులే వాళ్ళ పెసరకాయ. ఇది ఎందుకు పల్సగా లేచింది, ఎందుకంటే అలికి నుంచి అయితే వర్షం అయితే అస్సలు పడలేదు, అందుకని పల్సగా లేచింది. ఇక ఫ్రెండ్స్ ఈ 3 గుంటలు మాయే. ఇంకా అక్కడ ఒక 2 గుంటలు ఉంటాయి, ఆడొక్కటి అంటే ఇవి దుంకుడు పాలు అంటారు. ఇప్పుడు వెనకటికి పంచుకున్నారన్నమాట. అంతే అందరికి ఆడ 2 ఆడొక్కటి ఆడ 2 ఇట్లనే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇవి అప్పుడు చాలా రోజుల కింద పంచుకున్న, అంటే పెద్ద మనుషులు పంచుకున్న పాలు అన్నమాట. అందుకని ఆడొక్కటి ఉంటాయి. ఇదొకటి, అదొకటి, 3 అనుకో. ఇవి మాకు ఈడ 3 వచ్చినాయి. ఇగో పెసరకాయ అయితే మంచిగానే అనిపిస్తుంది నాకైతే. ఒకసారి ఇంకొక వర్షం పడగానే మందు చల్లితే మంచిగా అవుతుంది పెసరకాయ, అంటే పెసరకాయ అవుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈడ పెసరకాయ. ఇంకా ఆడ కూడా చూపిస్తా. ఆడ 2 గుంటలు ఉన్నాయి, ఆడొక్కటి ఉన్నది. ఇక ఇది మాకనే వెనక్కి అలికిర్రు, చిన్నగా ఉందన్నమాట. వర్షం పడ్డాక అలికిర్రు అనుకో, అందుకని చిన్నగా ఉన్నది. ఇది కూడా మంచిగానే అవుతుంది పెద్దగానే. ఇది మా పెద్దది మంచిగా అయిందన్నమాట, సూపర్ వచ్చింది అనుకో. పెసరకాయ అంటే పెసరకాయనికి ఇట్లా ఉండాలి పెసరకాయ, చాలా సూపర్గా ఉంది. మీకు ఇంకా 2 గుంటలు మాయి చూపిస్తా, ఓకేనా ఫ్రెండ్స్? అప్పటి వరకు చూడండి వీడియో, ఓకేనా?